మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జడ్చర్ల పరిధిలోని చిట్టబోయినపల్లి వద్ద 400 కోట్లతో ట్రిపుల్ ఐటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. ఈ సందర్భంగా 1284 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, శాశ్వత తాగునీటి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పట్టణంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 1184 మందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఐఐటి కాలేజ్ కి సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మొత్తంగా 1284 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మొదటగా 1:30కు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లికి చేరుకుంటారు. అక్కడ 200 కోట్లతో ఐఐటికి సంబంధించిన భూమి పూజ చేయనున్నారు. దానికి సంబంధించిన భవనాలకు భూమి పూజ చేయనున్నారు. దానికి సంబంధించి దాంతో పాటు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో కూడా పాల్గొనున్నారు. అంతకుముందు కూడా మహబూబ్నగర్ జిల్లా నియోజకవర్గం సంబంధించిన 200 కోట్లతో మహబూబ్నగర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు ఎంబీఎస్ డిగ్రీ కళాశాల అదనపు తరగతి గదులకు కూడా 20,50 లక్షలతో శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు యుఐడిఎఫ్ నిధులతో మహబూబ్నగర్ నగరపాలక సంస్థలో 220.94 కోట్లతో త్రాగునీరు వివిధ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు అండర్ డ్రైనేజ్ కు సంబంధించిన 600 కోట్లతో కూడా శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు 40 కోట్లతో దీనికి సంబంధించిన నర్సింగ్ కళాశాల కూడా భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి మొత్తం 1284 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు బహిరంగ సభలలో పాల్గొన్నారు. దీనికి సంబంధించి అధికారులు, జిల్లా మంత్రులు కూడా ఇప్పటికే సీఎం సభకు సంబంధించిన పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలైతే తీసుకున్నారు. దీంతో పాటు మొత్తంగా ఈ బహిరంగ సభకు మొత్తం ఉమ్మడి జిల్లా నుంచి 20,000 కార్యకర్తలు కానీ ప్రజలు కానీ తరలించే అవకాశం ఉందని కూడా నాయకులు చెప్తున్నారు. దానికి సంబంధించిన ఇప్పటికే సీఎం పర్యటనపై అయితే సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. గతంలో అంటే మొన్న ఒక 5 రోజుల క్రితం కూడా కేటీఆర్ పర్యటించిన నేపథ్యంలో ఆయన చేసిన ప్రసంగాలపై సీఎం ఈ రోజు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుందని చూస్తున్నారు. దాంతో పాటు పురపాలక కార్పొరేషన్ సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించే దానికి సంబంధించిన మేయర్ల దానికి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఏదైనా మాట్లాడే అవకాశం ఉంది. దానికి సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉందని ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ పోలీసులు కూడా సీఎం రాక సందర్భంగా అక్కడ జడ్చర్లలో కానీ ఇక్కడ మహబూబ్నగర్లో కానీ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తంగా సిబ్బంది 1184 మందితో పోలీసులు, డీజీపీ చౌహాన్ కూడా పర్యవేక్షించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే రహదారులకు సంబంధించిన ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ కనెక్టివిటీని కూడా దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. వాహనాలను రూట్ లో చేంజ్ చేసి ఎక్కడ కూడా సీఎం సభకు వచ్చే ఆ వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలెత్తకుండా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల గ్రామాలకు బస్సులకు సంబంధించిన రూట్ మ్యాప్ ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఏర్పాట్లు చేశారు. సీఎం రాక సందర్భంగా అయితే ఇప్పుడు జిల్లా నాయకులతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన 2 మంత్రులు కూడా సీఎం సభ ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులను కూడా చేపట్టారు. జిల్లా కలెక్టర్ విజేందర్ బరువా పనులు పరిశీలించారు. దీంతో పాటు జడ్చర్లకు అనిరుద్ రెడ్డి కూడా ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ఏర్పాట్లకు కూడా ఆయన పర్యవేక్షణ జరిపారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు సీఎం రాక సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అయితే సీఎం రాక సందర్భంగా బహిరంగ సభకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం ఏ దానిపైన చర్చిస్తారు, కేటీఆర్ మొన్న చేసిన మాటలని మన దానికి కౌంటర్ ఇస్తాడా లేదా అభివృద్ధిపైనే చర్చ సాగిస్తాడా, పురపాలిక మేయర్లపై కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు అయితే సర్వత్రా ఉత్కంఠత నెలకొందని చెప్పవచ్చు. సుధా. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.